హాయ్ అండి. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'లక్ష్మీ వ్లాగ్స్ 009' అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చి మా నెల్లూరులో ఏఎస్‌పేట దర్గా. ఏఎస్‌పేట దర్గాని రహమతాబాద్ దర్గా అని కూడా పిలుస్తారు. ఎక్కువగా ఏఎస్‌పేటే అంటాం మేము. ఏఎస్‌పేటలో చాలా విషయాలు జరిగినియి. సత్యంగా మేము విన్నది, చూసింది చెప్తామండి. అంటే గాలి పట్టుకున్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, మోకాళ్ళ నొప్పులు బాధపడేవాళ్ళు, వీళ్ళకి ముగ్గురికి అక్కడ జరిగింది మీతో షేర్ చేసుకుంటానండి. వాళ్ళకి అసలు జరిగిందా? దేవుడిని నమ్ముకొని వెళ్లారు. అసలు జరిగిందా? జరగలేదా? జరిగితే ఎన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలకి వాళ్ళకి నెరవేరింది? బాగయింది. ఆ గాలి పట్టుకునే వాళ్ళు దేవుడు ఎలా వదిలిచ్చాడు అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను మీతోటి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో. నాకు తెలిసింది అంటే స్వయంగా వాళ్ళే మాకు చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళు మాకు చెప్పారు. వాళ్ళతోనే మాట్లాడియొచ్చు. కానీ వాళ్ళు వద్దన్నారు. వీడియోలో చూపియొద్దన్నారు. అందుకని నేను చెప్తున్నానండి. మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. స్వయంగా వాళ్ళకే జరిగిన వాళ్ళే మాతో షేర్ చేస్తున్నారండి. అందుకే మీకు నేను షేర్ చేస్తున్నాను. సత్యం గల దర్గా అండి. ఇది మటుకు ఏఎస్‌పేట మటుకు. నేను కూడా ఫస్ట్ టైమ్ ఎళ్ళడం. కానీ విన్నాను గాని, తెలుసు గాని నేను ఇదే ఫస్ట్ టైమ్ ఎళ్ళడం దర్గాకి. ఇంక దర్గా విషయానికొచ్చేస్తే ఇదేనండి దర్గా. నెల్లూరు నుంచి 60 కిలోమీటర్లు ఉంటది ఈ దర్గా. చాలా రష్ ఉంటదండి. మొన్నే మేమెళ్ళినప్పుడు దానికి ముందే గంధం జరిగింది. గంధం చేసేటప్పుడు చాలా మంది రష్ ఉంటది. ఇక్కడే రూమ్స్ ఉంటాయి. రూమ్స్ తీసుకొని బాడిక్కి ఉండొచ్చండి. ఎక్కువగా తెలుగు వాళ్ళే వస్తారు ఈ దర్గాకి. తెలుగు వాళ్ళు గూడా అంత నమ్మకంగా నమ్ముతారండి. ఎందుకంటే అంత జరుగుతాయి ఖచ్చితంగా. ఏదన్నా మనం మొక్కుంటే కంపల్సరీగా జరుగుతాయండి. ఇక్కడ దర్గాలో 2 సమాధులుంటాయండి. అమ్మాజాన్, అప్పాజాన్ అంటారు. అప్పాజాన్ పేరొచ్చి అసలు అప్పాజాన్, అమ్మాజాన్ పేరు ఎలా వచ్చిందో గూడా చెప్తాను. అప్పాజాన్ పేరొచ్చి హజరత్ ఖాజా సయ్యద్ రహ్మతుల్లా. అమ్మాజాన్ పేరొచ్చేసి హజరత్ సయ్యద్ హబీబ్ మునీసా అని పిలుస్తారండి. వీళ్ళిద్దరిని అమ్మాజాన్, అప్పాజాన్ అనే పిలుస్తారు. ఎవరు ఇట్లాగా హజరత్ సయ్యద హబీబ్ మునీసా, రహ్మతుల్లా అని చెప్పి పిలవరు. ఏదన్నా చెప్పాలంటే అమ్మాజాన్, అప్పాజాన్ అంటారు. వాళ్ళకి ఈ పేరు ఎలా వచ్చిందంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టలేదండి. పిల్లలు పుట్టలేదని అమ్మాజాను అప్పాజాన్‌ని అడుగుతారు. నాకు పిల్లలు లేరు, పుట్టలేదని బాధపడుతుంటే, మనకి పిల్లలు వద్దు. మన కాడ వచ్చే భక్తులే మన పిల్లలు. వాళ్ళ కోరికలు తీర్చేదే మనకి వాళ్ళని సంతోషంగా పంపియడమే మనకి కావాలి అని చెప్పి చెప్తారు. అందువల్ల అప్పటినుంచి అమ్మాజాన్, అప్పాజాన్ అనే పిలుస్తారు. ఇక్కడ ఎవరడిగినా గూడా అమ్మాజాన్, అప్పాజాన్ అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు అని చెప్పి చెప్తారండి. ఇంక వీడియో విషయానికొచ్చేస్తే ఇక్కడ నాకు తెలిసినంత వరకు స్వయంగా మా చెవులతో మేము వినింది, కళ్ళతో చూసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువగా ఇక్కడ గాలి పట్టుకునే వాళ్ళే వస్తారండి. ఎక్కువ సంఖ్యలో అయితే వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా నయం అవుతది. నయమయ్యే బయటికి పంపిసిద్ది అమ్మాజాన్ గాని, అప్పాజాన్ గాని. అంత నమ్మకం చాలా మందికి తగ్గింది గూడా. గాలి పట్టుకున్న వాళ్ళు గూడా చాలా మంది తగ్గింది మాకు అని చెప్పి చెప్పున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదండీ! ఇక్కడ ఇది బావి. ఈ బావిలో ఏందంటే అమ్మాజాన్, అప్పాజాన్ కాడ మొక్కొని ఒక తాళం కొనుక్కొని, ఆ తాళం అనేది అక్కడ వేసి, తాళం వేసేసి, ఆ కీ వచ్చి ఈ బావిలో అనేది పడేయాలండి. పడేస్తే ఇక్కడి నుంచి వేయడం వేస్తాం గదా! ఆ వేసింది ఖచ్చితంగా ఆ నీళ్ళలో పడాలి. పడితే మన కోరికనేది ఎప్పటికైనా నెరవేరుద్ది అనే నమ్మకంగా భావిస్తారు భక్తులు. ఇంక అక్కడంతా చూసుకొని మసీదులోకి వెళ్తున్నామండి. ఇంక వీడియో విషయానికొచ్చేస్తే, మాకు స్వయంగా చెప్పిన వాళ్ళేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి క్యాన్సర్ పేషెంట్ ఆమె. క్యాన్సర్ పేషెంట్ ఆమెకి ఎన్నో హాస్పిటల్ అంతా తిప్పారంట. ఎక్కడ తగ్గదు ఇంకా ఆమెకి అని చెప్పి వదిలేసారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వదిలేసారు. ఇంక తెలిసిన వాళ్ళు ఇట్లాగా దర్గా ఉంది గదా! ఏఎస్‌పేట అక్కడికి వెళ్లి తిరిగితే మీకు నయం అవుతది అని చెప్పారు. చెప్పడం వల్ల ఆమె ఇక్కడికొచ్చి ఇక్కడే ఎన్నో సంవత్సరాలు ఒక 4, 5 4, 5 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయిందంట. అమ్మాజాన్, అప్పాజాన్నే తలుచుకుంటా బాధ చెప్పుకుంటా ఇక్కడే ఉండిపోయింది. ఇంక ఇక్కడే కల్లో వాళ్ళే వచ్చి చెప్తారండి. అమ్మాజాన్ గాని, అప్పాజాన్ గాని వచ్చి కల్లో వాళ్ళే చెప్తారు. "నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు ఏం తినాలని కూడా వాళ్ళే చెప్తారంట కల్లోకొచ్చి. నువ్వు ఫస్ట్ రోజొచ్చి మనం ఇక్కడికొచ్చి మన బాధలు మనం అన్నీ చెప్పుకున్నాక తర్వాత కల్లోకి వాళ్ళే వచ్చి, "నువ్వు ఈ ఫుడ్ తినాలి. నువ్వు ఇలా చెయ్యాలి. నువ్వు ఇలాగ చెయ్యాలి. ఇలా చేయాలని" చెప్పి వాళ్ళే చెప్పి కళ్ళు ఆపరేషన్ చేసిందంట ఆమె. ఒక 5, 6 సంవత్సరాల తర్వాత ఇట్లా కనిపిచ్చి కళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత, "నీకు తగ్గిపోయింది. నీకు ఏం కాదింకా. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపో" అని చెప్తే, అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్లి ఇంకంతా చెక్ చేసుకుంటే తగ్గిపోయిందని చెప్పారంట. అదే ఆశ్చర్యమండి. మేమైతే షాక్ అయిపోయాం అలాగే. అంత నమ్ముతారండి. చాలా నమ్మకం ఇది ఇక్కడ. ఇక్కడ జరగనిది అంటూ ఏమి ఉండదు. కానీ టైం అనేది పడతది ఖచ్చితంగా. అది ఎన్ని సంవత్సరాలు పడతదో కూడా చెప్పలేము. ఈ మన జీవితం ఇంక ఇక్కడికే అంకితంలాగా అయిపోవాలి. కానీ ఖచ్చితంగా అయితే జరుగుద్ది. ఇక్కడ దర్గాలోకి వెళ్ళేటప్పుడు ముందు టెంకాయ అనేది ఇక్కడ కొట్టుకొని, ఇక్కడ సమర్పించుకొని తర్వాత దర్గాలోకి వెళ్ళాలండి. మగవాళ్ళనే పంపిస్తారు లోపలికి. అమ్మాజాన్, అప్పాజాన్ దగ్గరికి. ఆడవాళ్ళనైతే పంపియరు. ఆడవాళ్ళు చుట్టూరు తిరిగి దండం పెట్టుకొని
అక్కడ గోడ కాడ కూర్చొని మన బాధలు మనం చెప్పుకొని, ప్రార్థన చేసుకొని వచ్చేయాలి. అట్లా జరిగిందండి. క్యాన్సర్ పేషెంట్ ఆమెకి. స్వయంగా చెప్పి మేమైతే షాక్ అయిపోయామండి. అట్లాగా తగ్గిందంట. ఇప్పటికి గూడా ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ 3, 4 సంవత్సరాలు ఆమె అట్లాగా మనము అంటే ఇల్లు, ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా అట్లాగే అక్కడ ఉండిపోవాలండి. అట్లా ఉండిపోయి చేస్తేనే మనకేదన్నా అనుకునింది జరుగుద్ది. అమ్మ జానే చెప్తది. అమ్మ జాన్, అప్ప జానే చెప్తారు. ఇట్లాగా మీకు ఇప్పుడు నయమైపోయింది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నప్పుడే మనం అక్కడి నుంచి రావాలండి. మన ఇష్ట ప్రకారంగా వచ్చేస్తే మటుకు అది ఇంకా ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. మనకి జరగద్దో, జరగదో పక్కన పెడితే ఇంక వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. చేస్తే మటుకు ఖచ్చితంగా జరుగుద్ది. ఒకరికి అలా జరిగిందండి. ఒకరికొచ్చి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులకి ఆమైతే చాలా ఇబ్బంది పడుతునిందంటండి. చాలా అంటే చాలా ఇబ్బంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పిల్లలు గూడా హాస్పిటల్ అంతా తిప్పారంట. తిప్పితే ఎక్కడ అంతా చూపించినా కూడా తగ్గలేదు. చాలా బాధపడతా ఉంటే ఇట్లాగే తెలిసినోళ్ళు, ఇట్లాగ చెప్పిన వాళ్ళు ద్వారా ఇక్కడికి మసీదుకొచ్చి వారానికి 2 సార్లు ఆహ్, ర సారీ 2 రోజులు, 3 రోజులు ఇక్కడే నిద్ర చేసి ఇంటికి వెళ్ళిపోయేదంట. అట్లాగా 5, 6 సంవత్సరాలు తిరిగిందంట. వారం, వారం వచ్చేది. ఒక 2 రోజులు, 3 రోజులు ఇక్కడ నిద్ర చేసేది. తన బాధ తన అమ్మాజానికి, అప్పాజానికి చెప్పుకునేది, ఏడ్చుకునేది. ఇక్కడే ఉండి నిద్ర చేసి అట్లా వెళ్తా ఉన్నిందంట. అట్లాగా వెళ్తా, వెళ్తా ఇప్పటికి నయమైందంట. మేము వెళ్ళినప్పుడు ఆమె వచ్చునింది. ఆమె చెప్పింది, "నాకిట్లాగ ఉన్నిందమ్మా." అంటే నేను వీడియో తీస్తా ఉంటే ఇట్లాగా అడిగి కనుక్కుంటా ఉన్నాను చెప్పాలని మీతోటి. అట్లాగా ఒకామె చెప్పింది. కాకపోతే వాళ్ళతోనే చెప్పించుండొచ్చు. కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియలేదండి. అందుకని నేను చెప్తున్నాను. ఇంకా అట్లాగా తగ్గిపోయినా గూడా ఆమె మర్చిపోకుండా ఇప్పటికి గూడా అట్లాగే వచ్చి ఒక 2 రోజులు, 3 రోజులు ఇక్కడే నిద్ర చేసి వెళ్తుందండి. ఇది మసీదు లోపల దర్గా. ఇక్కడ లోపల ఆడవాళ్ళంతా బయట తిరుగుతారు. లోపలేని కొంచెం బయట. లోపలికి మగవాళ్ళని పంపిస్తారు. ఆడవాళ్ళనైతే పంపించరు. ఆడవాళ్ళని ఒకే ఒక రోజులో పంపిస్తారు. అది గంధం రోజు. అప్పుడు తప్ప ఇంకా మిగతా రోజుల్లో పంపించరు. గాజులు కూడా సమర్పిస్తారు అమ్మాజాన్‌కి. ఇదండి ఇక్కడంతా ఆడవాళ్ళు కూర్చొని, ఆ గోడ కాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఏడ్చుకుంటారు. భలే బాధపడుతుంటారండి ఒక్కొక్కరు. ఇక్కడే గాలి పట్టుకునే వాళ్ళు గూడా ఉన్నారు. ఇదండి ఇక్కడ తాళాలున్నాయి గదా! ఇక్కడ తాళాలు వేసి, మనం మొక్కుకొని ఇక్కడ తాళాలు వేసి, ఆ కీ అనేది ఫస్ట్ చూపిచ్చాను గదా బావి, ఆ బావిలోకి విసిరేయాలి. ఆ విసిరేయడంలో కరెక్ట్‌గా నీళ్ళల్లో పడాలి. నీళ్ళల్లో గాని పడితే ఖచ్చితంగా మన కోరికనేది నెరవేరుతది. ఇక్కడ ప్రెజెంటు అక్కడ గాలుందండి. ఆమె అరుస్తుంది. చూపిస్తాను మీకు. పింక్ కలర్ డ్రెస్ వేసుకొనుంది గదా! ఆమె. వీడియో తీసేదానికి మేమే భయపడ్డాము. ఏమన్నా అరుస్తారేమో అని. పింక్ కలర్ డ్రెస్ ఏసుకుంది గదా! పాల రోజ్ కలరు. ఆమెకైతే గాలుందండి. ఆమె అరుస్తుంది. అట్లా అరుస్తుంది. అప్పాజాన్ని తిడుతుంది. అంటే ఆమె గాదు ఒంట్లో ఉండే ఆ గాలనేది ఆమెను తిడుతుంది. నన్ను నన్ను వదిలెయ్యి, నన్ను వదిలేయి అన్నట్టుగా తిడుతుంది. పెద్ద పెద్ద అరుపులండి. ఇంకా పెడితే కాపీరైట్ పెడతది అని నేను ఓన్ వాయిస్ కూడా పెట్టలేదు. ఇదండి అమ్మాజాన్, అప్పాజాను. లోపలంతా కూడా చూపిస్తాను. చూడండి మీరు కూడా ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి, ఏదైనా ఇబ్బందిగుంటే ఒకసారి వచ్చి ఈ దర్గాలో మీరు అనుకోండి ఖచ్చితంగా జరుగుద్ది. చూడండి ఇదండి అమ్మాజాన్, అప్పాజాన్ పక్క పక్కనే ఉంటది సమాధులు. ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేశారండి. చాలా నమ్మకమండి. చాలా అంటే చాలా నమ్మకము. ఇంకొకరొచ్చి మనిషిని చూపిస్తాను. ఆమెకి గాలి పట్టుకుందని చెప్పాను గదా! ఆమెనైతే మనిషిని చూపిస్తాను. కానీ ఆమె అయితే ముందు మా వదినతో చెప్పింది. అప్పుడు నేను పక్కన లేను. మా వదినతో చెప్పింది. ఆమెనైతే వీడియో తీసి పెట్టానండి. అదొకటి. ఇంకోటి కూడా విచిత్రం ఏందంటే కాళ్ళు ఎర్రటి ఎండలో కాళ్ళు కాలుతున్నాయి. ఇంకొక దర్గాలోకి వెళ్తే కాళ్ళు కాలవండి. అది కూడా చూపిస్తాను. చూడండి. అందరూ దండం పెట్టుకోండి. ఇదిగోండి ఈయనకైతే తాళాలేస్తున్నారు చూడండి. చేతికి బాగా చూడండి. ఆయనకైతే గాలుంది. తాళాలేసి, చైన్‌లు వేసి తాళం వేసేస్తున్నారు. ఆయనకి ఎక్కువ ఉంది. బయటే ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు భలే అరుస్తున్నారండి. ఇదండి పింక్ కలర్ ఏసుకుంది. చెప్పాను గదా! ఆమైతే అరుస్తా, తిడతా ఉంది. అందరూ అటే విచిత్రంగా చూస్తున్నారు. నాకైతే వీడియో తీసేదానికి భయమేసింది. ఎక్కడ నన్ను అరుస్తదో, తిడతదో అని ఇంక అట్లా తీసి గమ్ముగా వచ్చేసాను. ఇదండి ఈ పక్కనే ఇట్లాగే చిన్న చిన్న దర్గాలుంటాయండి. చూడండి ఇక్కడ కాలు అసలు పెట్టలేకపోతున్నాను. అంతలా కాలిపోతున్నాయి. ఆ మసీదు లోపలికి వెళ్తే, ఆ దర్గా లోపలికి వెళ్తే కాలడం లేదండి. చల్లగా ఉంది. చెట్టు కూడా లేదు. చాలా మహత్యం అనిపించింది మాకైతే. ఏంది అక్కడ అంతలాన కాలిపోయింది. ఇక్కడేం కాలలేదని చెప్పి చూపిస్తున్నాను చూడండి. కాలు ఎట్ట పెట్టుకో ఉన్నానో. చల్లగా ఉంది. చెట్టు కూడా లేదు. చాలా సత్యం గల దేవుడండి. మేము తెలుగు వాళ్ళని ఎంత నమ్ముతామో, దర్గాలు గూడా అంతే నమ్ముతాము ఫస్ట్ నుంచి. ఇప్పుడే గాదండి ఫస్ట్ నుంచి మాకు అట్లాగా అలవాటు. మా మతమే నమ్మాలి, వాళ్ళ మతం నమ్మకూడదు అట్లా ఏముండదు. మేము ఎంత తెలుగు వాళ్ళని నమ్ముతామో అంతే ఇక్కడ దర్గాలు గూడా అంత నమ్ముతాము. గుళ్ళకి గూడా అదే దర్గాలకు గూడా వెళ్తా ఉంటాము. చూడండి చల్లగా ఉంది. అదే విచిత్రం వేసింది. నేను అదే ఫస్ట్ టైమ్ చూడడం. ఇది నాకు కూడా తెలీదు. ఇయన్నీ వినున్నాను గానీ, ఇయన్నీ వినున్నాను గానీ
తెలీదు. ఇప్పుడే నేను చూస్తున్నాను. ఇంకా వచ్చి ఇట్లా పక్కన చిన్న చిన్న దగ్గాలుంటాయి. ఇక్కడ కూర్చొనుంది గదండీ! గ్రీన్ కలర్ శారీ గట్టుకొని, గుర్కా వేసుకొని ఈమెనండి. ఈమె అయితే 20 సంవత్సరాలండి ఇక్కడికొచ్చి. హైదరాబాద్ ఈమెది. ఇక్కడ గూడా గాదు హైదరాబాదు. అదే చెప్తుంది మా వదిన ఈమె చెప్పిందని. నాకప్పుడే చెప్తుంది ఈమె చెప్పింది అనని. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవుతుందంట అండి ఇక్కడికి వచ్చి ఆమె. ఈమెకి గాలి దో చూపిస్తున్నాను గదా! ఈమెకి గాలి పట్టుకుంది. ఇంక గాలి పట్టుకొని ఇక్కడికి వచ్చి, ఇంకా ఇక్కడే వాళ్ళు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆమెకి కల్లోకొచ్చి చెప్పేదాకా మనం వెళ్ళగూడదు. ఆమె చెప్పిందండి. ఫస్ట్ టైము మేము వచ్చినప్పుడు ఇలాగా కల్లో "నువ్వు ఈ ఫుడ్ తినాలి, ఈ కూర వండుకొని తినాలి, ఇదే తినాలి, ఇవి తినగూడదు" అని చెప్పిందంట. అప్పటి నుంచి ఆమె అవే వండుకొని, అవే తింటుంది. అట్లాగే ఒక 20 సంవత్సరాలేమో ఉండిందంట. అట్లాగే గాలి పట్టుకుని. తర్వాత కల్లోకొచ్చి "నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీకేం కాదింకా. ఇంక నీకు నేనున్నాను. నీకు ఇంటికి వెళ్ళిపోవచ్చు. తగ్గిపోయింది" అని చెప్పిందంట. కానీ "త్వరగా వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి" అని చెప్పిందంట. ఈమె ఏం చేసిందంటే పొరపాటు గుర్కా తెమ్మని వాళ్ళకి ఫోను చేసి, "గుర్కా తెస్తే నేను వచ్చేస్తాను ఇంటికని" నువ్వింక చెప్తే వాళ్ళు వెళ్ళకూడదంట తీసుకురావడం చెప్పిందంట. 3, 4 రోజులు ఎందుకమ్మా లేట్ ఎందుకు అయిందంటండి. చెప్పాలి? నేను ఇంక చెప్పినప్పుడే అంతే నువ్వు తర్వాత వెళ్ళిపోవాలి. నేను కల్లోకొచ్చి "నువ్వు ఇంక చెప్పినప్పుడు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళకుండా నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేసేది? నేను చెప్పాను గదా! నువ్వు త్వరగా వెళ్ళిపో" అని చెప్పాను గదా! "నువ్వెందుకు వెళ్ళేదని" చెప్పిందంట కల్లో. "ఇంక నువ్వు వెళ్ళకూడదు" అని చెప్పిందంట. ఇంక అక్కడి నుంచి అప్పటి నుంచి 10 సంవత్సరాలయిందండి ఆ మాట చెప్పి. ఇప్పటికి కూడా ఆమె అట్లాగే అక్కడే ఉండిపోయింది. ఆమె మొహం నిద్రపోతుంది. ఆమె మా వదినతో చెప్పిందంట. చెప్పేటప్పుడు నేను లేను. నాకైతే చాలా బాధేసిందండి. అన్ని సంవత్సరాలుండి ఒక్క రోజులో, 2 రోజులో లేట్ అయిందని ఆమె అక్కడ ఉండిపోవాల్సొచ్చింది అని చెప్పి నాకు చాలా బాధేసింది. ఇవన్నీ స్టోరీలు మటుకు. ఇవంటే సత్యంగా, నిజంగా జరిగినవి ఇయైతే ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇక్కడుండే అంతా జనాభా అంతా వాళ్ళేనండి. గాలి పట్టుకొని వచ్చుంటారు గదా! వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అక్కడే వండుకొని, అక్కడే తింటా, అక్కడే స్నానాలు మొత్తం ఇక్కడేనండి. మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ అన్నదానం గూడా చేస్తారండి. చూపిస్తున్నాను గదా! అక్కడే అన్నదానం. నిత్య అన్నదానం జేస్తారు. ప్రతిరోజు పెడతారు. వెజ్ రైసు, కట్ట లేదంటే పెరుగు పులుసు. ఇది ఒకరోజు అది, ఒకరోజు ఇది అట్లా పెడతారండి. పర్వాలేదు ఫుడ్డయితే మరీ అంత సూపరని నేను చెప్పను గానీ, పర్వాలేదు ఆకలికి ఎంతో కొంత తినొచ్చండి. మగోళ్ళకి క్యూ బా నచ్చిందండి. మగోళ్ళకి సెపరేట్‌గా, ఆడవాళ్ళకి సెపరేట్‌గా పెట్టారు. తినేది గూడా మగవాళ్ళకి ఒక బ్యాచ్, ఆడవాళ్ళకి ఒక బ్యాచ్. అంటే దోసుకోకుండా అట్లాగా. ఇట్లా కుర్చీలు నిండిపోతే ఇక్కడ కింద కూర్చోపెట్టారండి. ఫుడ్డు పర్వాలేదు. మేమెళ్ళిన రోజైతే వెజ్ రైసు, కట్టా పెట్టారు. పర్వాలేదండి బానే ఉంది. అంతే అండి వీడియో మీకు గాని నచ్చినట్లయితే, మీకు గాని ఉపయోగపడిందనుకుంటే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పు మాట్లాడినా నాకైతే తెలిసిందే చెప్పానండి. ఏమన్నా తప్పు మాట్లాడినా క్షమించండి. అంతే అంతే అండి. బాయ్ అందరికి. ఇంక రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ గాయ్స్ అందరికి.